ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథం 33వ కీర్తన 18, 19 వచనాలు చదువుకుందాం. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే చక్కని శ్రేష్టమైనటువంటి భాగాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ మరణం నుండి తప్పించడానికి, మరణం నుండి ప్రాణమును తప్పించడానికి, కరువులో సజీవులుగా కాపాడటానికి ప్రభు కృప వారికి తోడుగా ఉంటుందనే సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. అవును, మన ప్రభు ఆయన ప్రాణమును రక్షించే దేవుడు, మరణము నుండి మనం తప్పించే దేవుడు. ఆయన ఆపద్దిన మందు ఆస్తి ఎక్కరకు రాదు, కానీ నీతి మానవులను రక్షించడని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుని కృపను బట్టి ఆయన మన మరణం నుండి తప్పించటకు శక్తి కలిగిన దేవుడు. మన ప్రాణాన్ని నిత్యము కాపాడే దేవుడు. 121 కీర్తనలో మనం చూస్తాం, యెహోవాని నిత్యము కాపాడని నీ ప్రాణమును కాపాడును అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. అంతేకాదు, కరువులో వారిని సజీవులుగా కాపాడటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. కరువు కాలంలో మన ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు, కానీ కరువు సమయంలో కూడా ఆశ్చర్యకరంగా వారిని పోషించి సజీవులు నిలబెట్టకు మన దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. ఆ విధంగా కాపాడటకు, మరణం నుంచి తప్పించడానికి, కరువులో సజీవులుగా కాపాడటం కొరకు యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచున్నదంట. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆయన వైపు చూస్తూ ఉంటారో, ఆయన యందు భయభక్తులతో ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ప్రభు కృపను బట్టి సమస్తను చేయగలని విశ్వసిస్తారు, వారి మీద ఆయన కృప నిరంతరం నిలిచి ఉండి వారిని అపాయం నుంచి తప్పిస్తాడు. వారి ప్రాణాన్ని కాపాడుతుంటాడు. మరణం సంభవించినా కూడా మరణాన్ని నుంచి తప్పిస్తూ ఉంటాడు. కరువు వచ్చినా కూడా కరువులో కూడా వారికి లేమని తెలియకోకుండా సజీవులుగా ఆయన కాపాడుతూ ఉంటాడు. మరి భక్తుడైనటువంటి ఏలియా కరువుకాలంలో ఉన్న సమయంలో దేవుడు ఏలియాను ఆశ్చర్యకరంగా పోషించాడు. ఎలా పోషించాడు? కాకోలం చేత రొట్టెను మాంసాన్ని పంపించి కరువు కాలం అంతా ఆయనకి కొదువనేది లేకుండా ఏలియా ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. కాకి స్వభావం మనకు అందరికీ తెలుసు. కాకి చిన్నపిల్లలు ఏదైనా తింటూ పొరపాటును బయటకు వస్తే వారి చేతిలో అటువంటి ఆ యొక్క తినే పదార్థం ఏది ఉంటే దానికి తనుకెళ్ళిపోయే స్వభావం దాన్ని. కానీ అలాంటి కాకి దేవుని మాటకు లోబడి ఏలియాకు ప్రతిదినము కూడా తన నోటితో ఆహారాన్ని తీసుకొచ్చి అందించింది. కరువు కాలం అంతా రొట్టె తెచ్చి ఇచ్చింది, మాంసం తెచ్చి ఇచ్చింది. కరువు కాలం అంతా ఆశ్చర్యకరంగా ఏలియాని పోషించింది. కరువులో మరి తన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లో ఏ రోజు కూడా తనకి ఆహారం లేమనేది కలగకుండా ఆశ్చర్యకరంగా దేవుని ఆజ్ఞకు లోబడి ఆ కాకి తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ రొట్టెను తిని, ఆ మాంసం తిని కరువు కాలం అంతా కూడా ఆశ్చర్యకరంగా ఏలియా పోషించబడ్డాడు. అవును ప్రియులారా, ఆనాడు ఏలియాను మాత్రమే కాదు, ఈ దినాన కూడా ఎవరైతే తన యందు భయభక్తులు గలవారుగా ఉంటారో, ఎవరైతే ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి మీద ఆయన కనుదృష్టి నిలిపి వారిని కూడా కరువులో పోషించే దేవుడు, వారి ప్రాణాన్ని కాపాడే దేవుడు, మరణాన్ని నుంచి ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. ఉదయకాలం వాక్యటువంటి ప్రియులారా, మీతోనూ నాతో ప్రభు మాట్లాడు. ఉదయకాలం ఏ స్థితిలో ఉన్నావు? మరణ భయంతోనూ ఉన్నావా? నీ ప్రాణ భయంతోనూ ఉన్నావా? సమస్యల వలన చిక్కుకుపోయి ఉన్నావా? లేకపోతే నీ జీవితంలో కరువుతో కొట్టుమిట్టాడుతూ లేమిని అనుభవిస్తున్నావా? ఉదయకాలం నీకు శుభవార్త. సమస్తాన్ని సరిచేయటకు శక్తి కలిగిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవడం నేర్చుకొని ఆధారపడటం నేర్చుకోండి. ఆయన మరణం నుండి మీ ప్రాణాలను తప్పిస్తాడు. కరువులో ఆశ్చర్యకరంగా పోషించి సజీవులు నిలువబడతాడు. కాబట్టి అటువైపు దేవుని వైపు మనం మనసు తిప్పుకొని దేవునిపైన ఆధారపడి ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు కృపను పొందుకొని ప్రభు కృపలో ముందుకు సాగిపోదాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదంలో కొందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలను ప్రభా, నీ భయభక్తులు గల వారి మీద నీ కృప కొరకు కనిపెట్టి వారి మీద నీ కృప నిలిపి
శ్రద్ధ నిలిపి వారి ప్రాణాన్ని కాపాడే దేవుడు, కరువులో పోషించే దేవుడు అయ్యా. ఉదయకాల వాక్యం మా పిల్లలు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి వారిని విడిపించి వారి నోటి నవ్వు కలుగు చేయండి, వారి కొదులు నామలో తీర్చండి. ఈ దినం మేము చేయి పని పాట రాకపోకలో క్షమం దయచేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ దినం ప్రభా నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతికి అప్పగిస్తున్నాను. బిడ్డల రాకపోకలో ప్రయాణంలో తోడుగొన ఎగ్జామ్ అంతట్లో మీరు తోడు మంచిగా రాసి మంచి విజయాన్ని పొందుకునే ఒక బిడ్డలకు దయచేయమని, ప్రతి వారిని పునరుద్ధానపు దీవులతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.